నరేంద్ర మోడీకి ఆర్ఎస్ఎస్ ముక్కుతాడు వేయబోతున్నదా అనేది కూడా ఒక ముఖ్యమైన వార్తగా మనం చూడొచ్చు. 75 ఏళ్ళు నిండిపోతే రాజకీయాలకు వెళ్ళి రిటైర్ కావాలి, రాజకీయాలు ఉండొద్దిగా, ఎందుకంటే యువకులకు ఛాన్స్ ఇవ్వాలి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి మొన్న ఆయన మాట్లాడుతూ అన్నాడు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతూ అన్నాడు. మరి బీజేపీ కొత్త అధ్యక్ష ఎంపికలు కూడా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తురా అని చెప్పేసి మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు ఒక చర్చనీయాంశంగా మారినాయి. దీని మీదనే నమస్తే తెలంగాణ ఒక ప్రత్యేక కథనం ఇచ్చింది, చూద్దాము. వయస్సు కాదు అసమర్థతనే కారణం, ప్రధాని మోడీపై సంఘ్లో అసమ్మతి అసంతృప్తి, 75 ఏళ్ళు అనేది బయటకు చెప్తున్న సాకు మాత్రమే. ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఒకవేళ మోదీ స్థానంలో వేరొకరిని తెచ్చిపెట్టాలనుకుంటే వాస్తవికత వ్యూహాత్మకత దృక్కోణంతో లెక్కలు వేసుకుంటాయి. మోడీ ఇన్నాళ్ళు నిలబెట్టుకుంటూ వస్తున్న ఇమేజ్ కూలిపోయిన నేపథ్యంలో ఇప్పుడు వారికి ఆయన అవసరం లేదు అని చెప్పేసి నమస్తే తెలంగాణ ఒక వ్యాసం రాసింది. ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటే ఎన్నడూ కూడా డైరెక్ట్ ఒక మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. ఇంటర్వ్యూలలో కూడా కంప్లీట్గా స్క్రిప్టెడ్గా ఉంటుందని చెప్పేసి అటు ప్రతిపక్షాలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఆయన మీద ఒక విమర్శ ఉన్నది. సో పరిపాలనలో మోడీ ధోరణి ఒకేలాగా ఉన్నదని చెప్పేసి ఒక ఇది వచ్చింది. 10 ఏళ్ల తర్వాత ఆయన ఫెయిల్ అయ్యింది అని తెలుసుకున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళిద్దరిని, మోడీని అమిత్ షాని, వాళ్ళిద్దరు ఒక ద్వయం అన్నట్టు, తుమ్మమ్ములు అంటారు కదా, తుమ్మమ్ములు అన్నట్టు, వాళ్ళిద్దరిని పక్కన పెట్టే దిశగా ఆలోచిస్తుంది. డైరెక్ట్ పక్కన పెడితే వ్యతిరేకత వస్తుంది కాబట్టి వాళ్ళ నైపుణ్యాలు, వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ అనుభవము, ఇన్ని రోజులు చేసిన పని రిపోర్ట్ ఇదంతా కూడా ఇది పెట్టుకొని పక్కకు ఇది చేస్తాం. అందుకే డైరెక్ట్ కాకుండా 75 ఏళ్ళు నిండితే రాజకీయాలకి వెళ్ళి పక్కకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇండైరెక్ట్గా మోహన్ భాగవత్ మొన్న మాట్లాడుతూ అన్నాడు. అండ్ ఆ పార్టీ అధ్యక్ష పదవి కోసం బీజేపీ అగ్రనాయకత్వం సూచించిన 2 కేంద్ర మంత్రులను కూడా ఆర్ఎస్ఎస్ పక్కన పెట్టిందట. ఇప్పటికే రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళనే తీసుకుంటా ఉన్నారు. మనం గమనించవచ్చు. దానికి ఎగ్జాంపుల్ తెలంగాణనే. రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులను కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళనే తీసుకోవాలి అనేది ఆర్ఎస్ఎస్ బీజేపీకి పెట్టిన రూలు. ఆ క్రమంలోనే గత అధ్యక్షుడు బండి సంజయ్ కావచ్చు, మొన్నటి వరకు పనిచేసిన కిషన్ రెడ్డి కావచ్చు, ఇప్పుడున్న రామచంద్రరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళే. ఈటలకి ఇస్తారు అన్నారు. ఈటలకి ఇవ్వాలి, ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం కాదు. బీజేపీలో 3-4 ఏళ్ళ కింద చేరిన ఆయన. అంతకుముందుకు ఆయన నేపథ్యం అంతా కూడా ఎర్రజెండ ఎన్నియలో, వీళ్ళదేమో కాషాయం జెండా ఎన్నియలో అన్నట్టు ఉంటుంది. మరి ఈటలకి ఎత్తిస్తారు. అందుకే రాష్ట్ర పార్టీది కూడా మొత్తము ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవులు ఇస్తూ ఉన్నారు. సో మరి బీజేపీ ఏమో సొంతంగా ముందుకెళ్ళి ఆర్ఎస్ఎస్తో పని లేకుండా ప్రతిసారి ఆర్ఎస్ఎస్ స్పూన్ ఫీడింగ్ అయింది, మనకు ఆ స్టిక్ రూటింగ్ అయింది, మనమే సొంతంగా వెళ్ళిపోవాలని చెప్పేసి బీజేపీ అనుకుంటుంటే, లేదు మీరు ఏమైనా ఆర్ఎస్ఎస్ చెప్పినట్టే ముందు జరగలేదు. మాతృ సంస్థ బీజేపీకి ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ అని చెప్పేసి మొన్న మోహన్ భాగవత్ మాట్లాడిన మాటలు ఇది చేస్తూ ఉన్నాయి. ఆయన ఏమన్నాడు, ఒకసారి సంఘ్ సిద్ధాంతకర్త పింగ్లే ఇలా అన్నారు, మీకు 75 ఏళ్ళు వచ్చిన తర్వాత శాలువా కప్పి సన్మానం చేశారంటే ఇక దిగిపోవలసిన సమయం వచ్చింది, మీ వయసు అయిపోయింది, పదవి నుంచి తప్పుకొని వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలని అర్థం అన్నాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్. మొన్ననే ఇదే నెల 9వ తారీఖు నాడు మాట్లాడుతూ రిటైర్మెంట్కి సంబంధించి. ఇక అమిత్ షా ఏమన్నాడు, అప్పట్లో 2019లో ఏమన్నాడు, 75 ఏళ్ళు నిండిన వారికి టికెట్లు ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించింది, దీన్ని మీడియా ఎందుకంత రాద్ధాంతం చేస్తుందని చెప్పేసి అద్వానికి, మురళీ మనోహర్ జోషికి టికెట్లు ఇయ్యనప్పుడు ఇదే అమిత్ షా మాట్లాడుతూ 75 ఏళ్ళు నిండే కాబట్టి వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, శాత కాదు, రిటైర్మెంట్ అయ్యారు, రెస్ట్ తీసుకుంటారు కాబట్టి టికెట్లు ఇవ్వలేము మేము, దీన్ని ఎందుకు మీరు అంత పెద్దగా చేసి రాస్తున్నారని చెప్పేసి అప్పట్లో అమిత్ షా మాట్లాడాడు. జేపీ నడ్డా కూడా ఏమని ప్రారంభంలో మాకు తక్కువగా ఉండేది బలం, మాకు మీన్స్ బీజేపీకి, ప్రారంభంలో బీజేపీకి తక్కువ బలం ఉండేది, చిన్న శక్తిగా ఉండేవాళ్ళం, అలాంటి సమయంలో ఆర్ఎస్ఎస్ అవసరం మాకు తప్పనిసరిగా మారింది, అప్పుడు ఆర్ఎస్ఎస్పై ఆధారపడే పరిస్థితి, అయితే నేడు మేము ఎదిగాం, సొంత బలం సామర్థ్యం సాధించాం, బీజేపీ తన కార్యకలాపాలను తానే సొంతంగా నడుపుకునే స్థాయికి చేరింది, అదే అప్పటికి ఉన్న తేడా. ఆర్ఎస్ఎస్ అనేది సాంస్కృతిక సామాజిక సైద్ధాంతిక సంస్థ, మా వరకు మేము ఒక రాజకీయ పార్టీ, అలాంటప్పుడు ప్రతి పార్టీకి ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయి, అటు ఆర్ఎస్ఎస్ ఇటు బీజేపీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం అని చెప్పేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధాల మీద గత సంవత్సరం మే నెలలో అప్పుడు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటాడు. అంటే ఏంది అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేది ఒక కోల్డ్ వార్ లోపల నడుస్తూ ఉంది. 75 సంవత్సరాల నిన్నలని తప్పించాలని చెప్పేసి మొన్న భగవత్ అంటాడు, గత
2019 ఎన్నికల సమయంలో 75 నిన్నాయి కాబట్టి వాళ్ళకు ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు, సీట్ ఇవ్వలే అని చెప్పేసి అమిత్ షా మాట్లాడాడు. మరి ఇప్పుడు 75 ఏళ్ళు నిండినాయి కదా, మోడీకి కూడా ఆయన కూడా పక్కన పెడతారా అనేది ఇప్పుడు అసలు ఎక్కుపెట్టింది ఆర్ఎస్ఎస్ తుపాకి. ఎందుకంటే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు ఆర్ఎస్ఎస్కు బీజేపీకి ఎంత చేసిరో జనాలకు తెలుసు, పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు తెలుసు. అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టి మారినప్పుడు ఇప్పుడు టైం కోసం వెయిట్ చేసింది ఆర్ఎస్ఎస్ ఇన్ని రోజులు. ఇప్పుడు టైంకి కరెక్ట్గా మోడీ మీద ఇగో కరెక్ట్ కౌంటరు ఏమంటారు కార్టూన్ వేసారు చూడండి. 75 ఏళ్ల రిటైర్మెంట్పై ఇప్పటికే పరోక్ష సంకేతాలు. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికలోని వ్యూహాత్మక శైలి. మోదీ అమిత్ షా ద్వయాన్ని పక్కన పెడుతూ నిర్ణయం. మోదీ లేకుంటే సీట్లు రావన్న దూబే వ్యాఖ్యలే నిదర్శనం. ఆర్ఎస్ఎస్ చర్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మోడీ కోటరి. మోడీకి కలం వేయడానికి అంటున్న రాజకీయ విశ్లేషకులు. ఎట్లా పోతుందంటే మోడీ లేకపోతే బీజేపీ లేదు, మోడీ లేకపోతే ఆర్ఎస్ఎస్ లేదు, మోడీ లేకపోతే దేశమే లేదు అన్నట్టుగా వీళ్ళు తీసుకుపోతున్నారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ కొంచెం మీరు లేకపోతే మేము లేకపోతే అసలు మీరెక్కడిది? ఆర్ఎస్ఎస్ సపోర్ట్ తీసుకొని మీరు పుట్టిరు, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ తీసుకొని మీరు ఎదిగిరు. మేము శాఖలు పెట్టి ఆ శిక్షణ పెట్టి ఆ హిందూ భావజాలను నింపితే ఆ భావజాలం బీజేపీ పార్టీకి అక్కరొచ్చింది అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ఇలా కట్టే వాళ్ళు శాఖ తిప్పి కట్టే పెట్టి మరి మాట్లాడుతున్నారు. మరి త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నుకునే అది ఉంది. మరి అప్పుడు మారుస్తారు. ఈ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక, అన్ని రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక అయిపోతే బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నుకోబోతా ఉన్నారు. ఆ ఎన్నుకునే క్రమంలో మరి మోదీ అమిత్ షాలను పక్కన పెడితే వీళ్ళు సూచించిన వాళ్ళని కూడా పక్కన పెట్టే ఇదిలాగానే ఆలోచిస్తుంది. మరి కొత్త వారికి ఎవరికి రాబోతా ఉన్నారు? బీజేపీ ఇంకింత దూకుడుగా పోతున్నదా? గత 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీ కొంతకాలంగా కొంత వ్యతిరేకత మూట కట్టుకుంటూ ఉంటుంది. మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షానికి కొంత బలం పెరిగింది. సో ఈ 5 ఏళ్ళు పూర్తయ్యేలోపు బీజేపీ ఆ కోల్పోయిన బలాన్ని తిరిగి సాధించుకుంటుందా, లేక ప్రతిపక్షమే మరింత బలపడుతుందా? కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసి పెడితే కొత్త అధ్యక్షుడు ఏ స్థాయిలో పనిచేస్తారనేది కూడా ఇప్పుడు బీజేపీ ముందున్న తక్షణ కర్తవ్యం. దాంతోపాటే మోడీ ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే తాను కాపాడుకోవడం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ తనను పక్కన పెట్టేలాగా ఆలోచిస్తుంది. పక్కన పెట్టకుండా ఫీల్డ్లోనే ఉండేలాగా, రేస్లోనే ఉండేలాగా మోడీ అమిత్ షాలు ఇద్దరు కూడా తమ కోటరీని రంగంలో దింపి